17 మెడికల్ కళాశాలని జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండాలనే ఒక నేపథ్యంలో ఒక విధానాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం తాలూకా ఆర్థిక సహకారం 3 కళాశాలతో పాటు మిగతా కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వమే మన సొంత నిధుల నుంచి కొన్ని ఏజెన్సీల ద్వారా అప్పు తీసుకొచ్చి నాబార్డు లాంటి సంస్థల ద్వారా అప్పు తీసుకొచ్చి నిర్మించాలనే ఉద్దేశంతో నిర్మించాం. రాష్ట్ర ప్రధానికానికి అందరికీ తెలుసు. ముఖ్యంగా మెడికల్ కాలేజ్ స్థాపించడానికి 2 కారణాలు. ఒకటి, రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల తాలూకా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకొని, ఏ పేదవాడు కూడా ఆరోగ్యం గురించి ఇబ్బంది పడకూడదు. ఆయా జిల్లాల్లో అన్ని మెడికల్ ఆరోగ్యానికి సంబంధించిన వైద్యం సంబంధించిన అన్ని సదుపాయాలు ఉండాలి, అన్ని స్పెషాలిటీలు ఉండాలి అన్న ఆలోచనతో మెడికల్ కళాశాల ఉంటే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆ జిల్లాలో వస్తుంది. తద్వారా వాళ్ళకి మెరుగైన వైద్యం అందుతుందనే ఒక మంచి సదుద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్ర ప్రధానికి అందరికీ తెలుసు, 19వ సంవత్సరంలో మేము ఎన్నికైన తర్వాత ఆ రోజు జగన్మోహన్ నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎన్నికైన తర్వాత 6 నెలలకి 25వ సంవత్సరంకి వచ్చినప్పటికీ కోవిడ్ వచ్చిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. సంవత్సరంన్నర పాటు కోవిడ్తో అందరం కూడా 2 సంవత్సరాలు ఉన్నాం. అప్పటి నుంచి ఈ మెడికల్ కళాశాల నిర్ణయం తీసుకుని త్వరితగతి నుంచి వాడిని కట్టాలని ప్రయత్నంలో సుమారు 2,200 కోట్ల రూపాయలని ఖర్చు చేసి అప్పటికే ఈ మెడికల్ కళాశాలలో అడ్మిషన్స్ కూడా ప్రారంభించి మిగతా వాటికి వివిధ దశలో ఉన్న నేపథ్యంలో ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చి ఈ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తాం, పీపీపీ మోడల్ అని ఒక విధానాన్ని తీసుకొచ్చింది. ఎంత దౌర్భాగ్యమండి, ఎంత దోపిడీ విధానం అండి ఇది. పేదవాడి తాలూకు ఆరోగ్యం అక్కర్లేదా అండి? మీ సొంత కోసం, మీ స్వలాభం కోసం, మీ దోపిడీ కోసం, మీ అవినీతి కోసం ఈ కార్యక్రమాన్ని చేయడం సమంజసమా అండి? ఇవాళ రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కళాశాలలు ఉన్నాయో చూడండి. ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఎక్కడైనా సరే ఉచితంగా ఏ పేదవాడికైనా వైద్యం చేస్తున్నారా అడగండి, కనుక్కోండి, తెలుసుకోండి. మీ ద్వారా మీ పత్రికా సోదరులను అడుగుతున్నాను, మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాను. అదే ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉన్న ఆ కళాశాలలో ఉన్న వెళ్ళమనండి, అక్కడ జరుగుతున్న వైద్య సదుపాయాలు చూడమనండి. ఏ ఒక్కరైనా 1 రూపాయి అయినా సరే చెల్లించాల అవసరం ఉన్నదాన్ని పరిశీలించమండి. చెప్తున్నారు పీపీ మోడల్ అంటే పెద్దని నంగనాచి కబులు చెప్తున్నారు. ఇది చాలా తప్పు, ఇది చాలా దోపిడీ. రాష్ట్రంలో అన్ని వర్గాలు అంత మేధావులు ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను. ఏ రకంగా ఈ ప్రభుత్వం దోపిడీ చేస్తుందో, ఏ రకంగా ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళ అవినీతి కోసం, వాళ్ళ స్వభావం కోసం, వాళ్ళ సొంతం కోసం ఈ రాష్ట్రం ఎటుపోయినా పర్వాలేదు, ప్రజలు అయిపోయినా పర్వాలేదు, మా తాలూకా ముందు ముఖ్యమని చెప్పి తీసుకున్న విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకే ఈరోజు దాని మీద చర్చ జరగాలని పట్టుబట్టాం. దాన్ని బీఎస్పీ చర్చకు వచ్చి మండేకి వచ్చి వాయిదా వేశారు. ఆ రోజు మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రభుత్వాన్ని ఈ విధానం రద్దు చేసిన వరకు పోరాడతాం. మాకే మరి దీని మీద రాజకీయ స్వభావం కాదు, రాజకీయ స్వార్థం కాదు. ఇది ప్రయోజనాల దృష్ట్యా, ఆరోగ్యం దృష్ట్యా ఇది అవసరం. ఈరోజు తెలుసు మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ సదుద్దేశంతో అయితే ఆ రోజు పెట్టారో ఆరోగ్యశ్రీ పథకానికి తూటుపడిచి గత 3-4 రోజులుగా బంద్ అయిపోయిన పరిస్థితి రాష్ట్రంలో. వాళ్ళకి వచ్చి ఇవ్వాల్సిన నెలకి ఇవ్వాల్సిన 300 కోట్ల రూపాయలని వాళ్ళు ఇవ్వలేని దుస్థితి ఈ ప్రభుత్వానికి ఉన్నది. మరి తెచ్చిన 2 లక్షల కోట్ల రూపాయలు ఏం చేశారండి? దానికి సమాధానం లేదు. పేదవాడు ఆరోగ్యం అయిపోయినా పర్వాలే, పేదవాడు ఏ కష్టపడినా పర్వాలే, కానీ మా కడుపులు నిండాలి, మా బొజ్జలు నిండాలి, మా జోబులు నిండాలి, మా ఖజానాలు నిండాలి, సొంత ఖజానాలు నిండాలనే ఒకే ఒక దృక్పథంతో ఈ ప్రభుత్వం వచ్చి పయనిస్తుంది. అందుకే మీ అందరం కూడా ప్రజల తరఫున ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా
మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రైవేట్ కళాశాలని ఈ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయడానికి వీలు లేదు అని దృఢ నిశ్చయంతో మేము చెప్తున్నాం. మేము నమ్మాం, మా సిద్ధాంతం నమ్మాం. ప్రభుత్వ తాలూకా ఆధ్వర్యంలోనే ప్రజా ఆరోగ్యం ఉండాలి తప్ప ప్రైవేట్ తాలూకా వాళ్ళ చేతుల్లో ప్రజా ఆరోగ్యం ఉండడానికి వీలు లేదని చెప్పి మేము నమ్మాం. అంతేకాదు ఆరోగ్యంతో పాటు సామాన్యుల తాలూకా చదువు, పేదవాడి తాలూకా ఒక వైద్య ఎంబీబీఎస్ చేయాలంటే, చదువుకోవాలంటే ఇవాళ ఉన్న ప్రభుత్వ విధానాల్లో ఏబీసీ దాంట్లో మెరిట్లో కానీ సెమీ మెరిట్లో కానీ లేకపోతే వారు క్యాపిటేషన్ ఫీజు కట్టుకొని కానీ చదువుకోవడం ఎంత కష్టం అనేది ఆలోచన చేయమని అడుగుతున్నాం. ఈ ప్రైవేట్ కళాశాలలు వస్తే మీరు ఎంత విధంగా ఇబ్బంది పడతారో ఆలోచన చేయండి. క్యాపిటేషన్ ఫీజుకి వచ్చి ప్రైవేట్ కళాశాలలో సస్టైన్ కోసం దాంట్లో కూడా సి గ్రూప్ ఉంది, కానీ దానికి ఒక పరిమితి అంటూ ఉంటుంది. ప్రభుత్వ విధానంలో దానికి 50 లక్షలు కట్టాలా, 40 లక్షలు కట్టాలా, 30 లక్షలు కట్టాలి ఉంటుంది. కానీ ప్రైవేట్ కళాశాలలాగా కోట్లు తీసుకుంటే ప్రభుత్వ కళాశాల జరగదు, ఒప్పుకోరు. తెలిసే విషయం ఎంతో చెప్తున్నారు. ఏమీ తెలియని అమాయకత్వంగా ఏబీసీ మీ గ్రూపుల్లో ఉన్నది కదా, సస్టైన్ చేయడానికి మీరే కదా జీవో ఇచ్చారని మాట్లాడుతున్నారు. చూడండి, ఆలోచించండి మేధావులారా, ఈ రాష్ట్రంలో మేధావులారా, ఈ రాష్ట్రంలో పెద్దలారా. అందుకే ఇవాళ మా తాలూకా మీ అందరం కలిసి, శాసనమండలి సభ్యులు అందరం కలిసి మా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని, మా నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని దీన్ని చూచా తప్పుకొని దీని అమలు జరిగే వరకు మేము పోరాటం చేస్తామని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం. ఓకేనా? కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను అమ్ముకునేందుకు బరి తెగించింది అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా మదనపల్లిలో 100 ఎకరాలలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ వద్దకు వేలాది మంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు, విద్యార్థులు ర్యాలీగా తరలివెళ్లారు. ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వం ఆస్తులను అప్పచెప్పడం చంద్రబాబు మానుకోవాలి అని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి హితవు పలికారు. శాతం పూర్తయినటువంటి వెనకాల మీకు బిల్డింగ్లు కనిపిస్తున్నాయి. ఏ బిల్డింగ్లు కాకుండా మీరు హాస్టల్ బిల్డింగ్స్ వెనకాల అనేకమైన టవర్స్ అన్ని కట్టడము, 100 ఎకరాల భూమిని కేటాయించడం. ఈ 100 ఎకరాలు అప్పనంగా ఇప్పుడు వైజాగ్లో అయితే ఏ రకంగా అయితే ఎకరా 99 పైసలు కేటాయించాడో ఆ రకంగా తన బినామీలకు కేటాయించే విధంగా ఈ 100 ఎకరాల భూమిని 9,000 రూపాయలకు వాళ్ళకి ఇచ్చేసేసి ప్రజల సొమ్మును ఇలా దోచుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అలాగే విద్యతో పాటు వైద్యం, తర్వాత 600 బెడెడ్ హాస్పిటల్స్ ఉంటాయి. మొత్తం సర్జరీస్ అన్ని ఫ్రీ జరుగుతాయి. కొన్ని వేల మందికి మేలు జరిగేటువంటి కార్యక్రమం, దాన్ని కూడా తుంగలో దొక్కుతున్నటువంటి బాధతోనే ఈరోజు మేము అందరం రోడ్డుకి ఎక్కాం. ఈ ప్రజల యొక్క స్పందన చూసి తనలో ఇప్పుడున్న బాబు